ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగరుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. యెహోవా నిన్ను పోలినవాడెవడునూ లేడు, నువ్వు మహాత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైన దాయను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభు నుంచి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నిన్ను పోలినవాడెవడునూ లేడు, నువ్వు మహాత్యము గలవాడువు, నువ్వు శౌర్యమును బట్టి నీ నామము ఘనమైన దాయను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా నువ్వు అత్యంతమైన ఘనత గలవాడువు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు, మేము వినిన దానంతను బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడు ఎవడునూ లేడు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు, నీ విశ్వాసత చేత నువ్వు ఆవరించబడి ఉన్నావు. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 1వ వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సీయోను నివాసం ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీవు మధ్యనున్న ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైన, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచుచున్నది. ద్వితీయోపదేశ ఖండం 3వ అధ్యాయం 24వ వచనం. ఆకాశమందే గాని భూమి ఎందే గాని నువ్వు చేయు క్రియలను చేయగల దేవుడెవడు, నువ్వు చూపు పరాక్రమను చూపగల దేవుడెవడు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇజ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందరును క్రిందనున్న భూమి అందరూ నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నువ్వు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడువై ఉన్నావు. చివరిగా ఒక మాట. యోబు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలంలో సమాధానము కలుగజేయును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభుముఖతలు చెల్లించుకుంటూ మీరే పరాక్రమం గల దేవుడు ఎవరు తండ్రి, మీరు తప్ప మాకు దేవుడు ఎవరు తండ్రి. నేను మీ అందు భయభక్తులు కలిగి నీ ప్రేమలో కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.